రికార్డింగ్ నంబర్ 21. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథం చదువుకుంటూ ఉన్నాము. భాద్రపద శుద్ధ దశమి నాటి సూర్యోదయ వేళకు ముందే నందుని ఇంటి గుమ్మములకు మామిడి మండల తోరణములు కట్టబడినవి. ఇల్లు అరుగులు ఆవు పేడతో క్రొత్తగా అలికి చుక్కమృగ్గులు తీర్చిరి. ముంగిలికి ముందున్న బాట గ్రామమునకు తూర్పు నుండి పడమరకు సూటిగా వ్యాపించి ఉండెను. అది గ్రామమును 2 సమభాగములుగా విభజించుచు గ్రామలక్ష్మికి సీమంతము వలె ఉండెను. తూర్పున కాత్యాయనీదేవి ఆలయము, అందు గర్భగుడిలో ఒక చేత కమండలువు, జపమాల, త్రిశూలము ధరించిన శైలపుత్రి విగ్రహం ఉన్నది. మరి ఒక చేతిలో ఆమె కుమారుని ఎత్తుకొని ఉండును. అది అమ్మవారి బ్రహ్మచారిని అవతారమని కొందరును, స్కందమాత అని కొందరును ఆరాధింతురు. నందుని ఇంటికి బాలుడు వచ్చిన నాటి నుండి బాలునెత్తుకొనిన యశోద విగ్రహముగా భావన చేసి గ్రామమందలి గోపికలు సంభాషించుకొని చుండిరి. శైలపుత్రి విగ్రహము ముక్కుసూటిగా పడమటి వైపునకు వ్యాపించిన బాట చివర చెరువు ఉన్నది. చెరువు గట్టున మెట్లెక్కి చూచినచో అమ్మవారి చూపులు వారిపై ప్రసరించుచుండును. బాట కిరువైపులా వ్రజనాయకుల గృహములుండును. అవి రెల్లుగడ్డితో అల్లిన కుటీరములు. అందు ఉత్తర దిక్కుగా దక్షిణ ముఖముగా ఉన్నది నందగోపుని ఇల్లు. అమ్మవారి ఆలయము నుండి నందుని ఇంటి వరకు గల బాటను సూర్యవీధి అందురు. అచటి నుండి చెరువు వరకు గల బాటను సోమవీధి అందురు. ఆలయము దగ్గర నుండి చెరువు గట్టు దాకా పందిరి అల్లు సందడిలో క్రిందటి రాత్రి అంతయు గోకుల కుటుంబములు ఆబాల గోపాలము జాగరణము చేసిరి. సూర్యోదయము వేళకు పందిరి పూర్తి అయి వితానములతో, మామిడి తోరణములతో, స్తంభములకు కట్టిన అరటి బోదలతో ఆయత్తము చేయబడినది. నందుని ముంగిలికెదురుగా పందిరిలో హోమవేదిక నిర్మింపబడినది. పుట్టమట్టితో నిర్మించి గోమయముతో అలుకబడిన వేదికకు పైన పూజాపీఠము. సూర్యోదయమగుసరికి పందిరి జనసమూహముతో కిక్కిరిసినది. స్నానములాచరించి ధౌత వస్త్రములు ధరించి పందిరిలో దక్షిణము వైపు సగముగా పురుషులెల్లరూ తలపాగలు దాల్చి ఆసీనులై సంభాషించుకొని చుండిరి. ఉత్తరపు వైపు సగము భాగము రంగుల పట్టుచీరలు ధరించి సర్వాభరణ భూషితులైన గోపస్త్రీలు మంగళస్వరూపలై కూర్చుండిరి. స్త్రీ పురుషుల సమూహములను విభజించుచు పందిరికి నడుమ కొంత సందు విడువబడినది. సందులో బాలబాలికలు పరుగులెత్తుచున్నారు. వారితో పాటు గోవత్సములు తోకలెత్తి అటునిటు చెంగలించుచుండెను. గర్గమహర్షి శిష్య బృందముచే పూజా సామగ్రిని తెప్పించిరి. పళ్ళెరములలో దర్భలతో, సమిధలతో, బియ్యముతో, ఆకువక్కలతో, పూలతో, పండ్లతో శిష్య బృందము అటు ఇటు తిరుగుచుండిరి. గర్గుల ఆజ్ఞపై నందయశోదలు, రోహిణియు శిశువులతో హోమవేదిక ముందు పీటలపై కూర్చుండిరి. విధి విధానముగా జగన్మాతయగు శైలపుత్రిని ఐంద్రీ మంత్రములతో గర్గుల ఆవాహనము చేసిరి. ఇంద్రధనుస్సు, మెరుపుతీగ, మేఘము, వజ్రము తన ఆయుధములుగా ధరించి నిలిచిన ఐంద్రీదేవి చిత్రపటము ప్రతిష్ఠింపబడెను. గర్గులు వేదోక్తముగా శిశువులకు నామకరణ క్రతువును నడిపించిరి. హోమమునకు మద్ది చెట్టు సమిధలను కూడా ఉపయోగించిరి. పూజయందు మద్ది చిగుళ్ళు, మద్ది పువ్వులు ప్రాముఖ్యము వహించెను. అందరునూ వానిని వింతగా చూచిరి. మంగళ వాయిద్యములు పందిరి నుండి వ్యాపించి భూనభోంతరాళములు నిండెను. నామకరణ ముహూర్తము సమీపించెనని సదస్సు నిశ్శబ్దమయ్యెను. ఏమి పేరు పెట్టుదురో అని చెవులు నిక్కబెట్టి ఎల్లరునూ గర్గుల ముఖముపై తమ చూపులు నిలిపిరి. పళ్ళెరమందలి బియ్యమున ఉంగరముతో గర్గులు రోహిణి కుమారునకు నామకరణము చేయుచు బలరాముడని బిగ్గరగా ఉచ్చరించి ఆశీర్వదించిరి. యశోద ఒడిలోనున్న శిశువునకు కృష్ణుడు అని నామకరణము చేసి ఉచ్చరించిరి.
ఒకరి పెదవుల నుండి ఇంకొకరి చెవి దగ్గరకు సంచారము చేయుచు కృష్ణనామము కొన్ని క్షణములలో పందిరి మొత్తము తిరిగి వచ్చెను. శిశువు కృష్ణవర్ణము కలవాడు కనుక కృష్ణుడని పేరు తగి ఉన్నదని ఒకరితో ఒకరు సమర్థించుకొనిరి. నామకరణానంతరము భూసురాశీర్వాదము, కర్పూర నీరాజనము పూర్తి అయిన వెనుక గర్గులు లేచి నిలబడిరి. సదస్సునుద్దేశించి మేఘగర్జనము వంటి కంఠధ్వనితో ఇట్లు పలికిరి. ఐంద్రీదేవి ఆరాధనము, మద్ది చెట్టు సమిధల హోమము, మద్ది పూలతో పూజ మీకు వింతగా కనిపించి ఉండవచ్చును. ఇంద్రుడు మేఘాధిపతి. పరమేశ్వరుని అవతారములలో మేఘ్యుడు, వర్షాస్వరూపుడు, వాత్యాస్వరూపుడు, రేష్మీయ స్వరూపుడు, విద్యుత్ స్వరూపుడు అగు అవతారము ఇంద్రుడు. అతని వలననే పాడి పంటలు వర్ధిల్లును. ప్రతి శరదృతువున మనము గోవర్ధన పర్వతమును అర్చించుచున్నది ఇంద్రమూర్తియగు రుద్రుని స్వరూపమే. అతని శక్తి ఐంద్రీదేవి. ఇంద్రపత్ని శచీదేవి అని మంత్రములు ఆమెనే కీర్తించుచున్నవి. అర్జున పుష్పములు ఆమెకు ప్రియమైనవి. అర్జున వృక్ష సమిధలు ఆమెకు హోమరూపమున సమర్పింపబడును. నేటి సూర్యోదయ సమయమున ఇంద్రుని అంశతో శతశృంగ పర్వతమున కుంతీదేవి గర్భమున ఒక శిశువు ఉద్భవించెను. అతటి బ్రహ్మవాదులందరూ కైలాస శిఖరమూర్తి అయిన పరమేశ్వరుని అర్జున పుష్పములతో పూజించిరి. ఆ శిశువునకు అర్జునుడు అని నామకరణము చేసిరి. అతడు లోకోత్తర పురుషుడు కాగలడని వారు సెలవిచ్చిరి. నేడు కన్యాకుమారి సాన్నిధ్యమున దక్షిణ సముద్ర తీరమందు అగస్త్య మహర్షి కూడా ఐంద్రీదేవిని అర్చించి లోకహితముగా క్రతువు చేయుచున్నారు. శతశృంగము, వ్రజగోకులము, దక్షిణ సముద్రము త్రిపురములైన శక్తిస్థానములై రూపొంది భారత ధర్మ సంస్థాపనకు కేంద్రములు కావలనని ఋషులు సంకల్పించిరి. ఈ శిశువుల నామకరణము జరిగిన ఈ దినము ఒక పర్వదినము. ఈ శిశువులు పురాణ పురుషుని మూర్తులై ధర్మమును సంప్రతిష్టము చేయగలరు. ఆషాఢ పూర్ణిమ నాడు వేదవ్యాసుడుగా గురుపీఠమలంకరించిన పరాశర పుత్రుడగు కృష్ణద్వైపాయనుడు బ్రహ్మవాదులైన ఋషులతో గుహాముఖమున పద్మాసనాసీనుడయ్యెను. అర్ధరాత్రమున సత్యవతీదేవి జ్యోతిర్మూర్తి అయి వేదమయ దేహముతో సత్యవతి అనబడు పశ్యంతివాక్కుగా వారికి సమాధిలో దర్శనమిచ్చెను. గుహలోనికి వెడలిపోయిన పరాశరుడు పరావాక్కుగా వారందరికీ ఆత్మరూపమున అనుభవానుభూతుడయ్యెను. వ్యాసుడు మధ్యమా వాక్కుతో శృతి గలిపి సరస్వతిగా వెలిగెను. మిగిలిన ఋషులను వైఖరి వాక్కుగా స్పందింపచేసి వాగ్రూపుడై స్పృశించెను. ఆ గుహాముఖము నుండి దిగువ లోయల మీదుగా ప్రసరించుచున్న పున్నమి వెన్నెలలతో నిండిన ఆకాశము దేశ కాలాత్మకమైన గోళముగా గిరగిరా తిరుగుచు వేదమయమైన అండముగా వారిని తన డొక్కలో నిలిపెను. ఉత్తర దక్షిణ ధ్రువములు, ఉదయాస్తమయ సీమలైన తూర్పు పడమరలు దేశాత్మకమైన 4 వేదముల సంహితగా వ్యాసుని మనస్సును విభాగము పొందెను. జీవుని గమనమైన శ్వాసను వ్యాసుడు సామవేదముగా వారికి దర్శనము చేయించెను. దానికి ప్రస్తారము చేయించి గాంధర్వమగు సంగీత విద్యను లోకమున వ్యాపింపచేయుటకై జైమిని మహర్షిని అభిషేకించెను. జైమినికి దర్శనమందు సామవేదమొక వేణువు నుండి వెలువడుచున్నట్లు సాగరవన పర్వతసీమలను మాధుర్యమున ముంచెత్తుచున్నట్లు పొడచూపెను. ఆ గానమునకు సంవత్సరమందలి పగళ్లన్నీయు తెల్లని ధేనువులై రాత్రులు కపిల గోవులై పరుగెత్తి ఎవరినో వెదుకుచున్నట్లు గోచరించెను. ఋగ్వేదము కంఠనాదమైన ప్రణవముగా వైఖరి వాగ్రూపుడగు వ్యాసునకు ప్రసన్నమయ్యను. దాని విభాగములను విస్తరింపచేయమని పైలుని ఆదేశించెను. పైలునకు ధ్యానమున ఆ కంఠనాదము ఆహతము అనాహతము అను 2 విధములుగా గోచరించి
కాలగతిలో అహోరాత్రములుగా పనిచేయుచుండెను. అందు పగలు సూర్యరశ్మితో కూడిన సగమునకు ఇంద్రప్రమితము అని పేరు పెట్టెను. రాత్రి సగమునకు భాష్కలుడు అని పేరు పెట్టెను. అర్ధరాత్రమూర్తులకు ఇద్దరును తెల్లని నల్లని రూపములతోడి ఇరువురు బాలకులుగా గోవుల మధ్య చిరించుచున్నారు. అందు నల్లనివాడు వేణుగానముగా సామమును ప్రస్తరించుచున్నట్లు తెలివి కలిగెను. పగళ్ళు వర్ష ఋతువున ధారాపాతమైన వర్షమునకు చెరువులుగా దొరువులుగా ఏర్పడుచున్నవి. వాని సమీపమున ఇద్దరు బాలకులును తమ పరివారముతో తిరుగుచున్నారు. దొరువులందు చెరువులందు కప్పలు బెకబెకలాడుచుండగా ఆ బాలకులు గంతులు పెట్టుచుండిరి. ఆ నల్లనివాడు తన చిందులతో కప్పల బెకబెకలకు లయలేర్పరచి అనేక వైఖరులలో తాళములు మార్చుచు వేణువు నూదుచుండెను. అందుండి మాండూక్యము అను వేద సంహిత విచిత్ర గీతికలతోడి ఛందస్సులుగా శాశ్వత లోకముల నుండి వ్యక్తమయ్యను. 30 గడియల వెన్నెల రాత్రిని 4 సమభాగములుగా చేసి ఆ నల్లనివాడు మరల 4 విధములైన సంగీతములతో వేణువు నూదెను. అందలి 4 గతులకును బోధి సంహిత, ఆదిమాధవ సంహిత, యాజ్ఞవల్క సంహిత, పరాశర సంహిత అని పైలుడు నామకరణము చేసెను. మాండుక్య గతులయందు మనస్సు లయము చెందిన శకపూర్ణుడు వేదమిత్రుడు అను ఋషులిద్దరును 2 రూపములతో కాలరూపమైన వేదమును దర్శించిరి. అందు శకపూర్ణుడు అహోరాత్రములయందలి కాలమానమును 3 సమభాగములుగా ఏర్పరచెను. అందుండి 3 పాదముల ఛందస్సులు పుట్టినవి. అందు ఒక్కొక్క పాదమును 8 సగభాగములుగా విడదీసి గాయత్రీ ఛందస్సును గానము చేయు విధానమును ప్రకటించెను. ఆ 24 భాగములతో రచింపబడిన సంహితలు కృతులు అనబడినవి. మరల 3 పాదములకు 3 విధములైన గమనములు కనిపెట్టెను. వానికి వరుసగా వైతాళికము, క్రౌంచము, బలాకము అని పేర్లు పెట్టెను. అందు వైతాళికము నుండి తాళగతులు లేని ఆలాపన గీతికలు పుట్టినవి. క్రౌంచము నుండి పుట్టిన గీత సంహితలు పఠించుచున్నప్పుడు కణుజు పిట్టల కూతల వలె వినిపించుచుండెను. బలాక గీతములు ఆకాశమున కొంగలు బారులు తీర్చినట్లు మాత్రాగణ ఛందస్సులలో వివిధములుగా వెలువడినవి. వేదమిత్రుడు అహోరాత్ర కాల గమనమును 5 సమభాగములుగా చేసెను. వానితో కూడిన అహోరాత్ర పురుషుని పంచాయుధ ధారి అయిన వేద పురుషుడుగా దర్శించెను. అందు 5 గాన విశేషములను వేరువేరుగా 5 ఋషులకు ఉపదేశించెను. వారు ముద్గలుడు, గోముఖుడు, వాత్యుడు, శాలీయుడు, శరుడు అనువారు. ఈ 5 సంహితలును కాలక్రమమున మహాసంహితలు అనబడినవి. వాని ఎందలి క్రమమున అధిలోకము, అధిజ్యోతిషము, అధివిద్యము, అధిప్రజము, అధ్యాత్మము అనబడు ప్రకరణములలో బ్రహ్మ విద్య సమన్వయింపబడినది. వేదమిత్రుడు కనిపెట్టిన 3 విభాగములకు వరుసగా కాలయని, కథాజవుడు, గార్గ్యుడు ఆచార్యులైరి. జీవులకు ఆచరణీయమైన సత్కర్మ రూపమున యజుర్వేదమును దర్శించి వ్యాసుడు వైశంపాయనునకు ప్రసాదించెను. అతడు కాలస్వరూపమైన దినచర్యను యజుస్సుగా ధరించి అహోరాత్రములను 27 సమభాగములుగా చేసెను. అది పద్య గద్యాత్మకమైన నక్షత్ర సంహితగా కూర్పు చేయబడెను. దాని నుండి ఖగోళ పరిభ్రమణ విశేషములు ఋషిలోకమునకు వెదజల్లబడెను. కృత్తిక మొదలు భరణీ వరకును గల నక్షత్రములు తన దేహభాగములుగా ఒక శిశువు రూపము దాల్చెను. అతడు అనంతకాల గుహలో నుండి వెలువడెను. గిరగిర తిరుగుచు తోడి బాలురతో వానవల్లప్పలాడుచు సంవత్సర పరిభ్రమణము చేసెను. ఈ మొత్తము విజ్ఞానమును స్వీకరించిన యాజ్ఞవల్కుడు తన ముఖము నుండి తేజోరూపమైన
ఆ మొత్తమును వెడలగ్రక్కెను. మిగిలిన ఋషులందరూ ధ్యానమున దానిని గ్రోలుచుండగా తెల్లవారుజామున తిత్తిరి పక్షుల కూతలు వినిపించెను. ఆ తీతువుల కూతలతో లయ కలిపి నల్లని బాలకుడు మరి ఒక వైఖరిలో వేణుగానము చేసెను. అది ప్రళయాత్మకమైన వాతావరణమును పుట్టించెను. అహోరాత్రములు మున్నగు కాలమాన విభాగములు ఆయుర్దాయ స్వరూపములైన ఛందస్సులుగా వెలువడి మరల నాదములోనికి లీనమగుచుండెను. ఆ తిత్తిరి పక్షుల కూతల నుండి వెలువడిన తైత్తిరీయము అనబడు వేద సంహిత గద్య పద్యాత్మక మంత్రభాగం అయ్యను. సామవేదము రూపమున కాలమానమును వ్యాసుడు జైమిని మహర్షికి ఉపదేశించెను. దాని గమనముననుసరించి ప్రణవము ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపమున న్యాసము చేసి జైమిని మహర్షి ప్రాణాయామం అనుష్ఠించెను. ఉశ్వాసమునందు 500 మాత్రలు, నిశ్వాసమునందు 500 మాత్రలు కాలమానముగా జైమినికి సుదీర్ఘ సామమయ ఛందస్సులు గమనికకు వచ్చెను. అందుచ్ఛ్వాసమందలి 500 కాలమూర్తులను ఉదీచ్య సామగులనియు నిశ్వాసమందలి 500ను ప్రాచ్య సామగులనియు సంకీర్తింపబడెను. అట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసముల జంట ఒక్కొక్క దానిని ఒక్కొక్క హంసగా ఛందస్సులను కల్పించి జైమిని గగనయానమునకు విడిచిపెట్టెను. వానిని మరల కూడదీసి గుంపులు చేసి 24 సంహితలుగా దర్శించెను. అందు కృష్ణపక్షములుగా 12 గుంపులు నల్లనివి, శుక్లపక్షములుగా 12 గుంపులు తెల్లనివి దర్శ పూర్ణిమాసముల పద్ధతిలో పంచిపెట్టబడెను. దీని నుండి సూర్యచంద్రాత్మకమైన జ్యోతిష్టోమ విద్య ఉపదేశింపబడెను. అందు తెల్లని గుంపులకు శుక్ల యజస్సులనియు నల్లని గుంపులకు కృష్ణ యజస్సులనియు జైమిని నామకరణము చేసెను. ఈ ఋషులు చేసిన దేశకాలాత్మక నాదాత్మక ప్రయోగములలో శ్వాసలు సామలుగాను రుక్కులు కంఠనాదాత్మకమైన ఉచ్చారణములుగాను పుట్టినవి. సామలైన శ్వాసల నుండి రుక్కులైన సప్తస్వరములు పుట్టి సప్త ఛందస్సులుగా నిబద్ధము చేయబడినవి. అందు రుక్కుల నుండి మరల సామలు పుట్టించబడుటలో గాంధర్వ విద్యయగు సంగీతము సప్తస్వరములతో 3 స్థాయిలతో ఏర్పడినది. వేదపురుషునకు సప్తస్వరములు పరిధులుగా ఏర్పడినవి. 3 స్థాయిలలో సప్తస్వరములు గుణింపబడి 21 సమిధలుగా సంవత్సర యజ్ఞము పురుషుని ఆయుర్దాయమునకు కాలమానమైనది. రుక్కుల నుండియు సామల నుండియు యజస్సులు ఋషుల దినచర్యగా పుట్టినవి. ఆ తెల్లవారుజామున సంవత్సర పురుషుని గమనమంతయు సమగ్రమైన బ్రహ్మ విద్యగా అపౌరుషేయమైన గ్రంథరూపమున పునరుద్ధరింపబడెను. అందు శుక్లపక్షములు స్త్రీలుగా వారి నడుమ కృష్ణపక్షములు నల్లని బాలకుని రూపముగా మండలాకృతి అయిన నాట్యముత్పన్నమయ్యను. ఆ నృత్తమునకు రాసమండలమనియు ఆ విద్యకు తాండేయమనియు జైమిని పేరు పెట్టెను. ఈ మొత్తము ఒక నల్లని బాలకుడు వేణువు నుండి ఊదుచుండగా అవ్యక్తమైన బ్రహ్మము నదీ పర్వతవన ప్రదేశములుగా ఏర్పడి అతని విహారస్థానం అయ్యను. ఈ మొత్తము దృశ్యమును వ్యాసునితో పాటు మిగిలిన ఋషులందరూ సత్యమయమైన ధ్యానమున దర్శించిరి. అందు చతుర్ముఖుడు ఇంద్రుడు సప్త ఋషులు మరువులు సనక సనందన సనత్కుమార సనాతనులు వ్యక్తమగుచు వర్తించి నర్తించి లీనమగుచుండిరి. ఈ మొత్తము వేద సంహితను దర్శించుటలో ఆషాఢ పూర్ణిమ నుండి శ్రావణ కృష్ణాష్టమి వరకు 38 దినములు పట్టెను. 38వ దినమున దేవకి అష్టమ గర్భమున జన్మించిన శిశువు దేశ కాలాత్మకుడైన వేదమూర్తిగా సమన్వయింపబడెను. ఈ సమన్వయము పరాశరముని ఉపదేశించిన విష్ణుపురాణ సంహితకు వివరణమై నిలిచెను. జన్మించిన బాలుని అవతారగాథను పూర్ణ పురాణ సంహితగా
సూత మహర్షికి ఉపదేశించి లోకమునకు విప్పి చెప్పుమని వ్యాసుడు ఆజ్ఞాపించెను. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథంలో రికార్డింగ్ నెంబర్ 21 అయిపోయింది.